అన్నారు. ఇప్పుడు శ్రావణ పూర్ణిమతో కూడినటువంటి ఈ వ్రతాన్ని చక్కగా పేర్కొంటూ చరణాల్లో చెప్తున్నారు ముత్తుస్వామి దీక్షితుల వారు. శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభృతిభి పూజితాకారే. వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారందరికీ తెలిసిన కథే. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధించాలి అని నియమం. అలా ఆరాధించాలి అని చారుమతి అనేటువంటి ఉత్తమురాలికి స్వప్నంలో కనబడి అమ్మవారే తెలియజేశారు. ఇది ఆ తల్లి యొక్క ధర్మ ప్రవర్తన, సౌశీల్యము, సౌజన్యము, సద్గుణాలు వీటన్నిటికి సంతోషించి మహాలక్ష్మి కనబడింది. ఈ కథ అందరూ చెప్పుకుంటుంటారు. కానీ ఈ కథ ద్వారా ఋషి చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే, చారుమతికి లక్ష్మి కనబడింది. చారుమతి అనేది ఒక పాత్ర పేరు కాదు, ఒక స్వభావం పేరు. మతి అంటేనే బుద్ధి. చారు అంటే అందమైన అని అర్థం, చక్కని అని అర్థం. చారుమతి అంటే చక్కని బుద్ధి కలది అని అర్థం. అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, చక్కని స్వభావము, 10 మందికి మేలు చేసేటువంటి లక్షణము, అదేవిధంగా క్రోధము మొదలైన వికారాలు లేని సాత్వికత, ఇవన్నీ కలిగి ఉండే బుద్ధిని చారుమతి అనాలి. చారుమతికే అమ్మవారి దర్శనమిచ్చారంటే ఎవరికి చక్కని బుద్ధి ఉంటుందో వారిని తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం.